ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్రమార్కుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. పత్తికొండ పట్టణంలో 90 సెంట్లు ఆక్రమించుకున్న తీరుపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. పత్తికొండ పట్టణంలోని ఆదోని రహదారి ప్రాంతం కబ్జాలకు గురవుతోంది. మండగేరి గ్రామ పంచాయతీ సర్వే నంబర్ 612-2లో ఉన్న 90 సెంట్ల స్థలాన్ని గతంలో పౌర సరఫరాల శాఖ గోదాము నిర్మాణానికి కేటాయించారు. గతంలో పనిచేసిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా ఆ స్థలాన్ని పరిశీలించారు. గోదాము నిర్మాణం పెండింగ్ లో పడిపోవడంతో ప్రధాన రహదారి పక్కన ఉన్న విలువైన స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. 6 నెలల క్రితమే ఆ స్థలంలో రాళ్లు పాతి ఫ్లాట్లు వేసేందుకు ప్రయత్నించారు. దాంతో మండగేరి ప్రజలు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. గ్రామస్తులకే పట్టాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అక్రమార్కులు పాతిన రాళ్లను తొలగించారు. దాంతో విచారణ జరిపిన ప్రభుత్వ అధికారులు ఆ స్థలంలో ఎవరికి పట్టాలు ఇవ్వబోమని, ప్రభుత్వ నిర్మాణాలకు మాత్రమే వాడుకుంటామని హామీ ఇచ్చారు. పది రోజుల క్రితం హోసూరికి చెందిన వైసీపీ నాయకుడు 1998లోనే తనకు 6 సెంట్ల స్థలం కేటాయించినట్లు నకిలీ పత్రాలను అడ్డుపెట్టుకుని స్థలాన్ని చదును చేసుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు చదును చేసే యంత్రాన్ని స్టేషన్కు తరలించారు. పత్రాలను పరిశీలన కోసం తహసీల్దార్ కార్యాలయానికి పంపారు. ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడం కానీ, దానిపై వివరణ ఇవ్వటం కానీ చేయలేదు. పత్తికొండలో కోట్లు విలువ చేసే స్థలంపై కన్నేసిన అక్రమార్కులు వారం రోజుల క్రితం తిరిగి రాళ్లు పాతి ఆ స్థలాన్ని విక్రయించినట్లు తెలిసింది. 90 సెంట్లలో 20 మందికి 20 ఫ్లాట్లుగా అనధికార లేఅవుట్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఇందుకు రెవెన్యూ అధికారులు తమ వంతు సహకారం చేసినట్లు తెలిసింది. గతంలో ఇన్ఛార్జి తహసీల్దార్ గా పనిచేసి ఆదోనికి బదిలీపై వెళ్లిన ఓ అధికారి అక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ సస్పెండ్ అయ్యారు. సదరు అధికారి ఆ స్థలంలో పట్టాలు ఇచ్చినట్లు అక్రమార్కులు రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ రికార్డులు సృష్టించినట్లు సమాచారం. గతంలో వాటిని ఇరిగేషన్ శాఖకు స్థలం కేటాయించగా కార్యాలయ నిర్మాణం జరగలేదు. అదే ప్రాంతంలో వృద్ధాశ్రమ నిర్మాణానికి గతంలో స్థలం మంజూరు చేయడంతో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు అమ్మవారి దేవాలయాన్ని ఏర్పాటు చేయడంతో సుమారు ఎకరా స్థలం దేవాలయం హద్దులుగా జెండాలు పాతారు. గత ప్రభుత్వ హయాంలో మండల స్థాయి ప్రజాప్రతినిధి తన అనుచరులతో కలిసి భూమిని పట్టాలుగా మార్చి లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. ప్రస్తుతం మిగిలిన స్థలంలో కూడా పట్టాల రూపంలో అమ్ముకునేందుకు అక్రమార్కులు రంగం సిద్ధం చేసుకున్నారు. అధికారుల తీరు మాత్రం వేరుగా ఉంది. గతంలో పట్టాల పేరుతో కొందరు వ్యక్తులు చదును చేసినట్లు వాళ్లు ఒప్పుకున్నారు. పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. పత్తికొండ భూ కబ్జాలపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. దోషులను శిక్షించినప్పుడే అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతుంది. లేని పక్షంలో ఇష్టానుసారం వ్యవహరిస్తారు.